సచివాలయం ఇన్ఫో ఛానల్కు స్వాగతం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ ఉత్తర్వులు ఈరోజు విడుదల చేశారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 75 ఆధారంగా ఈ ప్రక్రియ మొత్తం 19 ఆగస్ట్ 2024 నుంచి 31 ఆగస్ట్ 2024 లోపల పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియలో మొదట ఉద్యోగులు వారికి కేటాయించిన హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ నందు వారి వినతులను పొందుపరచవలసి ఉంటుంది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు మరియు అపాయింటింగ్ అథారిటీ అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క అపాయింటింగ్ అథారిటీ ఉంటారు. అది తర్వాత మీకు వివరిస్తాను. మొదట పాత జిల్లాల ప్రాతిపదికన పాత జిల్లా కలెక్టర్లు వచ్చిన వినతులన్నింటినీ క్రోడీకరించి ఆ వినతులను అభ్యర్థులను స్వీకరించి వాటిని సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు మెరిట్ ర్యాంక్ ఆధారంగా. ఆ మెరిట్ ర్యాంక్ ఆధారంగా ప్రిపేర్ చేసిన లిస్ట్ నుంచి కౌన్సిలింగ్ పిలుస్తారు. ఈ కౌన్సిలింగ్ పిలవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. మొదట ఆ అప్లికెంట్ అంటే ఎవరైతే ఉద్యోగి అప్లై చేసుకున్నారో వాళ్ళపై ఎటువంటి డిసిప్లినరీ కేసెస్ కానీ ఏసీబీ కేసెస్ కానీ ఉండకూడదు. అలాగే ఒకవేళ ఉద్యోగి ట్రాన్స్ఫర్కి అప్లై చేయకపోయినా సరే అపాయింటింగ్ అథారిటీ అంటే జిల్లా కలెక్టర్ మరియు వివిధ డిపార్ట్మెంట్లకి అపాయింటింగ్ అథారిటీ వేరేగా ఉన్నారు కొంతమందికి, వారికి కూడా బదిలీ చేసే అవకాశం ఈ ఉత్తర్వుల ద్వారా ఉంది. అంటే ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ ఓ పంచాయతీ సెక్రటరీని బదిలీ చేయాలి అనుకుంటే అంటే పరిపాలన ప్రాధాన్యం దృష్ట్యా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకపోయినా సరే పరిపాలనా కారణాల వలన వారిని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అనేది ఈ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తర్వాత ఈ ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిక్వెస్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్లు కాబట్టి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ ట్రాన్స్ఫర్ ట్రావెల్ అలవెన్స్ కానీ అదర్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్ కానీ ఈ బదిలీలో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ఉండవు. అలాగే ఏ యొక్క ఎంప్లాయీ కూడా వాళ్ళ సొంత గ్రామం అంటే సొంత గ్రామము లేదా వార్డులో పోస్టింగ్ అనేది ఇవ్వరాదు. అలాగే ఎటువంటి డూప్లికేట్ ఆర్ ఫాల్స్ అంటే నకిలీ డాక్యుమెంట్లు కానీ సమర్పించినట్లయితే వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు బనాయించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అలాగే ఏవైతే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయో అవన్నీ వారి యొక్క నియమ నిబంధనల ప్రకారం అంటే ఇంతకుముందు పూర్వం రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అక్కడ పనిచేసినట్లయితే వారికి కొంచెం వెసులుబాటు కల్పించినట్టు తెలియజేసి ఉన్నారు. ఈ వివరాలు తర్వాత మనం మాట్లాడదాం. ముందుగా క్యాండిడేట్ అంటే ఎవరైతే కౌన్సిలింగ్ అంటే రిక్వెస్ట్ పెట్టుకొని కౌన్సిలింగ్ అటెండ్ కారో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. ట్రాన్స్ఫర్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే పెట్టుకొని కన్ఫర్మ్గా కౌన్సిలింగ్ అటెండ్ అయితేనే వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. లేదా పరిపాలనా కారణాల దృష్ట్యా ఎనీ ఫంక్షనరీ అంటే ఎటువంటి ఉద్యోగి అయినా సచివాలయ ఉద్యోగి అయినా జిల్లా కలెక్టర్ మరియు అపాయింటింగ్ అథారిటీ అనుకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే వెసులుబాటు ఉంది. ఈ ట్రాన్స్ఫర్లో ప్రక్రియలో ఎటువంటి అనుమానాలు అంటే ఎనీ డౌట్స్ ఉన్నా సరే వారికి టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ కాదు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రాత్రి 8 గంటల వరకు ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ పనిచేస్తాయి. ఇవి నోట్ చేసుకోండి. మీరు ఏవైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎనెక్జర్స్లోకి వెళ్దాము. అసలు ఏంటి ఎస్ఓపి అంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు ఈ ట్రాన్స్ఫర్లకు అనేది. మొదట పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 మరియు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 వీళ్ళిద్దరికీ అపాయింటింగ్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో డిస్ట్రిక్ట్ కలెక్టరే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే పంచాయతీరాజ్లో అండ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అయిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరే ట్రాన్స్ఫర్ అథారిటీ. ఇందాక మీకు చెప్పాను కదా అపాయింటింగ్ అథారిటీ వేరుగా ఉంటారని. రెవెన్యూ
లో వార్డ్ రెవెన్యూ సెక్రటరీ అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ, ఈ మూడిట్లో విఆర్ఓ మరియు వార్డ్ రెవెన్యూ సెక్రటరీకి మాత్రమే డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3కి మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వారికి ఈ అధికారం కలదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ సంబంధించి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ వారికి డిస్ట్రిక్ట్ కలెక్టరే, సెరికల్చర్కి సంబంధించి సెరికల్చర్ అసిస్టెంట్ వారికి డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్, అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ మరియు విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్ వీరిద్దరికి కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరే అపాయింటింగ్ అథారిటీ. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ వీళ్ళకి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ. హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి మహిళా పోలీస్ మరియు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ వీళ్ళకి కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరే ట్రాన్స్ఫరింగ్ అథారిటీ. ఎనర్జీ డిపార్ట్మెంట్ అంటే ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 వీళ్ళకి సూపరింటెండెంట్ ఇంజనీర్ డిస్కామ్ వీరు బదిలీ చేపట్టే అధికారిగా వ్యవహరించున్నారు. అలాగే వార్డుకు సంబంధించిన ఉద్యోగులు కూడా వారి యొక్క అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే వారి ద్వారా ఉంది. ఇదంతా మనం చెప్పుకునే ముందు కౌన్సిలింగ్కి పిలిచే పద్ధతి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మొదట విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే దృష్టి లోపం కలవాళ్ళు ఉంటారో వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వారు కంపల్సరీ మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ హెల్త్ బోర్డు నుంచి మరియు నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఆ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో. అలాగే రెండో ప్రాధాన్యత ఎంప్లాయీస్ హ్యావింగ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉద్యోగులు వారి యొక్క పిల్లలు ఒకవేళ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లయితే వారికి రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ హూ వర్క్ ఫర్ మోర్ దాన్ 2 years ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఎవరైతే ఉద్యోగులు గిరిజన ప్రాంతాల్లో పనిచేసి ఉంటారో వాళ్ళకి కూడా మూడో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు వారు వర్క్ చేసిన అధికారుల నుంచి కంపిటెంట్ అథారిటీ అంటే వారి యొక్క డిపార్ట్మెంట్ హెడ్ నుంచి సర్టిఫికేట్ డ్యూటీ సర్టిఫికేట్ మరియు నో డ్యూస్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ డిసేబిలిటీ అంటే వికలాంగుల ఎంప్లాయీస్ 40% కన్నా 40% కన్నా ఎక్కువ డిసేబిలిటీ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు సదరం ప్లస్ నో డ్యూ సర్టిఫికేట్ అనేది హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ సీకింగ్ ట్రాన్స్ఫర్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అలాగే ఎవరైతే భార్య పనిచేస్తున్నట్లయితే భర్త లేదా భర్త పనిచేస్తున్నట్లయితే భార్య వీళ్ళలో ఎవరికైనా సరే ఎటువంటి దీర్ఘకాలిక రుగ్మతలు అంటే క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఐదో ప్రాధాన్యత మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ స్టేట్ హెల్త్ బోర్డ్ అండ్ నో డ్యూ సర్టిఫికేట్ ఈ రెండు సమర్పించాల్సి ఉంటుంది. ఫీమేల్ ఎంప్లాయీస్ హూ ఆర్ విడోస్ అపాయింటెడ్ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కంపాషనేట్ అపాయింట్మెంట్ ద్వారా జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మరియు నో డ్యూ సర్టిఫికేట్స్ ఈ రెండు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఏడో ప్రాధాన్యత స్పౌస్ కోటా ఎవరైతే భార్యాభర్తలు ఒకే చోట పనిచేయాలంటే ఒకే మండలంలో పనిచేయాలి లేకపోతే జిల్లాలోకి రావడానికి ఇవన్నీ ఈ మ్యారేజ్ సర్టిఫికేట్, స్పౌస్ సర్టిఫికేట్ అండ్ ఎంప్లాయీ అథరైజేషన్ లెటర్ విత్ ఎంప్లాయీ ఐడి, స్పౌస్ ఆధార్ ప్లస్ నో డ్యూ సర్టిఫికేట్ ఇవి సమర్పించాల్సి ఉంటుంది. ఆఖరి ప్రాధాన్యత మ్యూచువల్ ఇది నో డ్యూ సర్టిఫికేట్ ఒకటే ఉంటే సరిపోతుంది. మొత్తం ఈ ప్రక్రియ లాస్ట్ డేట్ అంటే చివరి తేదీ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 27 ఆగస్ట్ 2024. తర్వాత జిల్లా కలెక్టర్లు ఈ ఆన్లైన్ అప్లికేషన్లు అన్నీ కలిపి 28వ తారీఖున మొత్తం ఫైనలైజ్ చేయనున్నారు. తర్వాత 29 నుంచి 30 తారీఖు లోపల ఫిజికల్ కౌన్సిలింగ్ నిర్వహించి అంటే కౌన్సిలింగ్కి మనం పిలవడం జరుగుతుంది. మన ఎంప్లాయీస్ని పిలిచి
కౌన్సిలింగ్ 29, 30 తారీఖుల్లో నిర్వహిస్తారు. తర్వాత ఆ కౌన్సిలింగ్లో మీకు అన్యాయం జరిగింది అనిపించినా, లేకపోతే మీ ప్రాధాన్యత మీ సీనియారిటీ ప్రకారం రాకపోయినా సరే మీరు గ్రీవెన్స్ అనేది ఫైల్ చేయొచ్చు. అది 30వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి బదిలీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అప్పుడు మన పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వదలుచుకుంటే ఇస్తారు.